రేపటి నామినేషన్ ప్రోమో అయితే వచ్చేసింది. బాబోయ్! దిమ్మ తిరిగిపోయే ట్విస్టు. ఇంతవరకు 'బిగ్ బాస్' హిస్టరీలోనే ఇటువంటి ట్విస్ట్ అయితే చూడలేదసల. ఆ ట్విస్ట్ ఏంటో కాదండి. ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళొచ్చి నామినేట్ చేశారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది 'బిగ్ బాస్' దగ్గర నుంచి. మేబీ 'బిగ్ బాస్' సీజన్ 8లో ట్విస్ట్‌లు, టర్న్‌లు అని చెప్పానంటే ఇదే పెద్ద ట్విస్ట్ అసల. సో, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్‌ని నామినేట్ అయితే చేస్తూ ఉన్నారు. సో, అలా మన 'శేఖర్ భాషా' గారు, దాంతో పాటు సోనియా గారు, ఇలా మణికంఠ గారు, సో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇప్పటివరకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి మొత్తం 6 మంది ఇద్దరిద్దరుగా నామినేట్ చేసి ఎళ్తారు. సో ఎవరైతే నామినేషన్స్‌లో ఉన్నారనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అసలు సోనియా ఎంట్రీ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే సోనియా ఇంట్లో ఉండేటప్పుడు మన నిఖిల్, పృథ్వీని పెద్దోడు, చిన్నోడు అని చెప్పి భావిస్తూ ఉండేది. స్టార్టింగ్ రాగానే మన నిఖిల్‌ని అయితే నామినేట్ చేసింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాంతో పాటు ప్రేరణను కూడా నామినేట్ చేసింది. నిఖిల్‌ని నామినేట్ చేసేటప్పుడు నిఖిల్‌కి, యష్మికి మధ్యలో కూడా గొడవ జరిగింది. ఇది కూడా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యష్మి ఎప్పుడు నిఖిల్, నిఖిల్, నిఖిల్ అని చెప్పనేసి నిఖిల్ వెంటబడే తిరుగుతా ఉండేది. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా ఫైర్ అయింది. నేను చెప్పాను కదా! ఫ్యామిలీ వీక్ తర్వాత ఏదైనా జరగొచ్చు. ఫ్యామిలీ వీక్ తర్వాత వాళ్ళ ఇన్సైట్స్ తర్వాత వాళ్ళ గేమే మారబోతుంది అని చెప్పనేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా మన నిఖిల్‌ని యష్మి ఎదిరించింది. సోనియా అయితే నిఖిల్‌ని నామినేట్ చేసేటప్పుడు ఆ బాటిల్ కొట్టిన ఫోర్స్ బట్టి అర్థమవుతుంది ఎంత గ్రడ్జ్ పెట్టుకుంది అనేసి. అది ఎందుకని మాట్లాడుకుందాం. సో, మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.